గ్రామీణ పేద ప్రజలకు సామాజిక భద్రత కల్పించటానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక చక్కని పథకం ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం. అనుకోని సంఘటనలు సంభవించి పాలసీదారుడు మరణించిన సందర్భంలో మీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక చక్కని వ్యక్తిగత జీవిత బీమా పథకమే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం. సహజ మరణమైనా లేక ప్రమాదవశాత్తు సంభవించిన మరణమైనా ఈ పథకం క్రింద కవర్ అవుతుంది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు సహకార బ్యాంకుల టైంతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బీమా కంపెనీల ద్వారా ఈ పథకం నిర్వహించబడుతుంది. సమాజంలోని పేదలు మరియు వెనుకబడిన వర్గాల కోసం ఈ సామాజిక భద్రతా పథకం ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకంలో 18 నుంచి 50 సంవత్సరాల వయసుగలిగి బ్యాంకు ఖాతా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా కారణం చేత 55 ఏళ్లలోపు మరణిస్తే 2 లక్షల రూపాయలను ఇన్సూరెన్స్ కంపెనీలు అందజేస్తాయి. ఈ పథకంలో సంవత్సరానికి కేవలం 436 రూపాయలు పాలసీ చందాగా చెల్లించాలి. ఈ సొమ్ము నేరుగా పాలసీదారుల ఖాతాల నుంచే తీసుకుంటారు. ఒకవేళ పాలసీదారుకు ఏదైనా విపత్తు జరిగితే నామినీకి 2 లక్షల రూపాయలు చెల్లిస్తారు. 50 ఏళ్లు పూర్తి కాకముందే పథకంలో చేరిన వ్యక్తులు ప్రీమియం చెల్లింపుకు లోబడి 55 ఏళ్ల వయస్సు వరకు జీవిత బీమాను కలిగి ఉంటారు. గ్రామీణ పేద కుటుంబాల కోసం సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకం అమలు చేస్తున్నప్పటికీ ఈ పథకం కేవలం కుటుంబంలోని ప్రధాన సంపాదనాపరుడు ఒకరికే వర్తిస్తుంది. చాలా సందర్భాలలో గ్రామీణ పేద కుటుంబాలలో బీమా కోసం రిజిస్టర్ అయిన సభ్యులు కాకుండా ఇతర సభ్యుల మరణాలు కూడా సంభవిస్తుంటాయి. ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే బీమా పథకం నుండి సహాయం అందచేయటానికి నిబంధనల ప్రకారం వీలు కాదు. అందుకే మనం తెలుసుకోవలసినది ఏమిటంటే, జీవిత బీమా అనేది ప్రతి ఒక్కరి పేరు మీద వ్యక్తిగతంగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే నిర్దేశించబడిన సొమ్ము నామినీకి చెల్లిస్తారు. గ్రామీణ కుటుంబాలు కేవలం పురుషుల సంపాదన మీదనే ఆధారపడవు. కుటుంబంలోని మహిళలు కూడా వారికి వీలైన పనిచేసి కుటుంబానికి ఆర్థికంగా సహాయపడతారు. అందుకే కుటుంబంలో రాష్ట్ర ప్రభుత్వ బీమా పథకం క్రింద నమోదు కాని వారు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘ మహిళలు అంతా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం క్రింద వ్యక్తిగత బీమా తీసుకుంటే వారికి ఏదైనా ఆపద సంభవించిన సమయంలో వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక భద్రత సమకూరుతుంది. అందుకే స్వయం సహాయక సంఘ మహిళలు అంతా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం క్రింద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ ప్లాన్ కింద పాలసీదారు 436 రూపాయలు వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరంలో ఎప్పుడైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. అయితే జూన్, జూలై, ఆగస్టు నెలలో కొత్తగా నమోదైతే 436 రూపాయలు చెల్లించాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో నమోదైతే 342 రూపాయలు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో నమోదైతే 228 రూపాయలు. మార్చ్, ఏప్రిల్, మే నెలలో నమోదైతే 114 రూపాయలు మొదటిసారి చెల్లించాలి. ఒకసారి నమోదైన తర్వాత ఆపై సంవత్సరమునకు ఒకసారి 436 చొప్పున ప్రతి సంవత్సరం మే 31లోగా పాలసీదారు పొదుపు ఖాతా నుండి ఆటోమేటిక్గా చెల్లించబడుతుంది. ఈ బీమా ప్రతి సంవత్సరం జూన్ 1న మొదలై తదుపరి సంవత్సరం మే 31 వరకు కొనసాగుతుంది. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజనలో బీమాను కొనుగోలు చేయడానికి ఎటువంటి వైద్య పరీక్ష అవసరం లేదు. ఈ ప్లాన్ను ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాలి. నమోదు చేసుకున్న మొదటి 30 రోజుల వరకు కొత్త కొనుగోలుదారులందరూ ఈ పథకం కింద క్లెయిమ్ చేయడానికి అనర్హులు. 30 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత మాత్రమే క్లెయిమ్ చేయవచ్చు. కంపెనీ మొదటి 30 రోజులలోపు ఎలాంటి క్లెయిమ్లను పరిష్కరించదు. అయితే దరఖాస్తుదారుడి మరణం, ప్రమాదం కారణంగా సంభవించిన సందర్భంలో దరఖాస్తుదారుకు మొదటి 30 రోజులలోపు కూడా పరిహారం ఇవ్వబడుతుంది. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజనలో బీమాలో నమోదు కోసం దరఖాస్తుదారు యొక్క ఆధార్ కార్డ్, గుర్తింపు కార్డు, బ్యాంక్ ఖాతా పాస్బుక్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజు ఫోటో బ్యాంక్లో సమర్పించాలి. బీమా చేయబడిన వ్యక్తి మరణిస్తే అతని నామినీ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద క్లెయిమ్ చేయవచ్చు. ఇందుకోసం పాలసీదారు యొక్క నామినీ ముందుగా బ్యాంకును సంప్రదించాలి. నామినీ తప్పనిసరిగా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారంతో పాటు బ్యాంక్ నుండి డిశ్చార్జ్ రసీదును పొందాలి. అనంతరం నామినీ తప్పనిసరిగా క్లెయిమ్ ఫారం, డిశ్చార్జ్ రసీదు ఫారం మరియు మరణ ధృవీకరణ పత్రం మరియు రద్దు చేయబడిన చెక్కు యొక్క ఫోటో కాపీలు సమర్పించాలి.
ఈ ప్రక్రియలో స్వయం సహాయక సంఘ సభ్యులకు మీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ సహాయం చేస్తారు. బ్యాంక్ సిబ్బందితో సమన్వయం చేసి సకాలంలో క్లెయిమ్ దరఖాస్తులు ప్రాసెస్ చేయడంలో నామినీకి సహకరిస్తారు. మరిన్ని వివరాలకు మీ వైఎస్ఆర్కేపీ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్, క్లస్టర్ కోఆర్డినేటర్లను సంప్రదించవచ్చు. లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా యాక్టివ్గా లేని సందర్భంలో, బ్యాంక్ ఖాతాలో ప్రీమియం మొత్తం అందుబాటులో లేని సందర్భంలో, లేదా పాలసీదారుడు 55 సంవత్సరాల వయస్సు దాటిన సందర్భంలో ఈ పథకం ప్రయోజనాలు తిరస్కరించబడతాయి. మరిన్ని వివరాలకు స్క్రీన్పై చూపిన హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేయండి లేదా మీ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.